కేరళ రొయ్య పాయసమా వినడానికి ఆక్వర్డ్ గా ఉన్న టేస్ట్ అయితే భలే ఉంది మావా. ఇలాంటి చాలా ఐటమ్స్ మన ముందుకు తీసుకొచ్చేసారు వెంకీ రెసిడెన్సీ వాళ్ళు. ఎవ్రీ టైం ఏదో ఒక ఫెస్టివల్ తో అలరించే వెంకీ రెసిడెన్సీ వాళ్ళు ఇప్పుడు కాకినాడ సీ ఫుడ్ ఫెస్టివల్ అని జూలై 10th స్టార్ట్ చేశారు. ఇది సెప్టెంబర్ 10th వరకు మాత్రమే ఉంటుంది. అస్తమాను చికెన్ మటన్ తిని బోర్ కొట్టి ఈసారి సీ ఫుడ్ తినాలి అంటే ఇదే పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు మావా. ఇంకా నేను ట్రై చేసిన ఐటమ్ చెప్తా. ఫస్ట్లీ టైర్ రొయ్యలు మావా. ఒక్కొక్క రొయ్య నా చేయంతుంది మావా. టేస్ట్ మాత్రం ఎరగదీసింది. అంతా కలిపి ఒక 1/2 kg పైనే మాల్ వచ్చేసింది మావా. ఈ సైజ్ రొయ్యలు నేను ఫస్ట్ టైం తింటున్నా. నెక్స్ట్ స్క్విడ్ రింగ్ అనేది ట్రై చేసాం, బానే ఉంది క్రిస్పీగా. పాంప్లెట్ ఫ్రై ట్రై చేసాం, మేగడ్లా కరిగిపోయింది. ఇదైతే బిర్యానీలో కుక్కర్ ప్రాన్స్ బిర్యానీ టేస్ట్ చేసాం. వేడిగా తింటుంటే భలే అనిపించింది. ఈసారి వెరైటీగా ఉంటుందని వైట్ రైస్ లో చేపల పులుసు చెప్పాము. ఆ వైట్ రైస్ లో చేపల పులుసు చేసి తింటుంటే కమ్మగా అనిపించింది. ఇంట్లో బెండకాయలు అవి వేసి చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది మామ. ఫైనల్ గా కేరళ రొయ్యల పాయసం విషయానికి వస్తే చాలా స్వీట్ గా కొబ్బరి కూర తగులుతూ భలే అనిపించింది. ఇది అందరికి నచ్చకపోవచ్చు, బట్ స్వీట్ తినే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. సో మీరు కూడా సీ ఫుడ్ ఫెస్టివల్ టేస్ట్ చేయాలి అంటే మన వెంకీ రెసిడెన్స్ కి వచ్చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో అవర్ కాకినాడ సిటీ.